హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేయండి. చికెన్, ఫిష్ ఫ్రై, రైస్, చపాతీ, పెరుగు అండ్ స్ప్రైట్. ఇవన్నీ నేనే చేశాను అనుకుంటున్నారా? అంత లేదండి. ఇవాళ వంటంతా నా హస్బెండే చేశాడు. ఫస్ట్ అయితే ఇక్కడ ఫిష్ ఫ్రైకి మ్యాగ్నేట్ చేసుకుంటున్నాడు అనమాట. మసాలాస్ అన్నీ వేసుకొని, యూజువల్గా ఫిష్ ఫ్రైకి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత 2 to 3 hours అలానే వదిలేయాలంట. కానీ మేము ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేస్తున్నాడు కాబట్టి 30 minutes దాకా అలా ఉంచేసి చేసేసుకున్నాం అనమాట. చికెన్ అయితే తను ఇలా చేస్తాడండి. ఫస్ట్ అయితే చికెన్ని 70% కుక్ చేసుకుంటాడనమాట. అందులో నుంచి వాటర్ అంతా వచ్చేసి కొంచెం 70% కుక్ అవ్వాలి. తర్వాత 2 spoons ఆయిల్, పోపు దినుసులు, తర్వాత మిర్చి అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 70% కుక్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మసాలాస్ వేస్తున్నారండి. పసుపు, కారం, ఉప్పు, కొరియండర్ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 spoons కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిగతా 30% కుక్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ చపాతీస్ చేస్తున్నాడు అనమాట. చపాతీతో పాటు మిగతా 30% చికెన్ ఉడికిపోతుంది. తర్వాత లాస్ట్లో హాఫ్ లెమన్ జ్యూస్ అండ్ ఫైనల్గా కొత్తిమీర. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. లోపల సాఫ్ట్గా బయట క్రంచిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే. యాక్చువల్గా పరంకి నాన్ వెజ్ అంటే పిచ్ అనమాట. అందుకే ఇదంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.